Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథమునందు 32వ పర్ష బెహర్ అంటే పర్వతంపై లేదా పర్వతం మీద సీనాయి పర్వతంపై అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 32వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 9వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 25వ అధ్యాయము 39 నుండి 46 వచనముల వరకు. ఈ వారం పట్టణం బెహర్. ఎలోహిం ఆజ్ఞల ప్రకారం సహా ఇజ్రాయేలీయులను దయతో మరియు న్యాయంతో చూసుకోవాలని తెలియజేస్తుంది. ఈ 6వ అలియాలో ఎలోహిం మోషేతో మాట్లాడుతూ, ఒక ఇజ్రాయేలీయుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనను తాను సేవకుడిగా విక్రయించుకుంటే అతన్ని బానిసగా చూడకూడదని, కానీ కిరాయి పనివాడిలా గౌరవంగా చూసుకోవాలని ఆదేశిస్తాడు. అతను జూబిలీ సంవత్సరం వరకు సేవ చేసి ఆ తర్వాత తన కుటుంబంతో స్వేచ్ఛగా విడుదల కావాలని చెబుతాడు. ఇజ్రాయేలీయులు ఈజిప్టు నుండి ఎలోహిం చేత విమోచించబడిన వారు కాబట్టి వారు ఒకరినొకరు శాశ్వత బానిసలుగా చేయకూడదని నొక్కి చెబుతాడు. అయితే ఇతర జాతుల నుండి బానిసలను కొనుగోలు చేయవచ్చని, వారు శాశ్వతంగా సేవకులుగా ఉండవచ్చని చెబుతాడు. ఈ ఆజ్ఞలు ఇజ్రాయేలీయులు ఎలోహిం సేవకులని, వారి గౌరవం మరియు స్వాతంత్రాన్ని కాపాడాలని మరియు ఆయన చట్టాలకు విధేయత ద్వారా న్యాయంగాను మరియు దయతో జీవించాలని నొక్కి చెప్తాయి. తోరా యొక్క లోతైన ఆధ్యాత్మిక బోధనలను అన్వేషించడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.